బ్యాక్ హైదరాబాద్ లో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ కాస్త తడబడింది. ఆరంభంలోనే 50 పరుగులు కూడా దాటకుండానే 4 వికెట్లు కోల్పోయి టాప్ ఆర్డర్ చేతులెత్తేసింది. నితీష్ రెడ్డి క్లాసన్ మెరుపులతో గౌరవప్రదమైన స్కోర్ సాధించినా గత 2 మ్యాచ్ల అంత భారీ స్కోర్ సాధించలేకపోతోంది. ఇక ప్రస్తుతం హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ పై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి క్రికెట్ అనలిస్ట్ సుధీర్ మహావాది ఉప్పల్ స్టేడియం నుంచి మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడి మ్యాచ్ గురించి మరింత అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. సుధీర్ గారు నమస్తే అండి. నమస్తే సువర్ణ, చెప్పండి. సుధీర్ గారు చెప్పండి, ఎస్ఆర్హెచ్ లాస్ట్ టైం అయితే అంటే లాస్ట్ మ్యాచ్ లో విన్ అయింది, మళ్ళీ ఇప్పుడు తడబెట్టినట్లుగా కనిపిస్తోంది. ఏంటి అసలు ఎందుకు ఫామ్ కోల్పోతూ వస్తుంది ఎస్ఆర్హెచ్? ఏం జరుగుతోంది? కాసేపటి ముందు చూసుకుంటే నితీష్ రెడ్డి కాస్త ఎంతో కొంత కవర్ చేసే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఆర్డర్ అయితే కూలింది. ఏమంటారు? ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం బ్యాటింగ్ కొలాప్స్ అనేది చూసాం. ఈవెన్ బెంగళూరులో కూడా ఓడిపోయినప్పుడు కూడా 200 స్కోర్ చేయడం చూసాం సువర్ణ మనం. అండ్ ఆ తర్వాత కోల్కతాలో బ్రహ్మాండంగా ఆడారు, మంచి విక్టరీ సాధించారు. అండ్ 26-27 for 4 అప్పుడు 7.1 overs లో చాలా కష్టాలు కనబడ్డారు. అండ్ ఆ తర్వాత ఒక 100+ పార్ట్నర్షిప్ నమోదు చేయడం చూసాం మనం. నితీష్ అండ్ క్లాసన్ ఇద్దరు కలిసి బ్రహ్మాండమైనటువంటి షాట్స్ ఆడారు. బట్ ఆ తర్వాత మళ్ళీ చివరి 3-4 overs లో కొంచెం కంట్రోల్లోకి కూడా హైదరాబాద్ లో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ కాస్త తడబడిందని చెప్పాలి. ఆరంభంలోనే 50 పరుగులు కూడా దాటకుండానే 4 వికెట్లు కోల్పోయి టాప్ ఆర్డర్ చేతులెత్తేసింది. నితీష్ రెడ్డి క్లాసన్ మెరుపులతో గౌరవప్రదమైన స్కోర్ సాధించినప్పటికీ గత 2 మ్యాచ్లంతా భారీ స్కోర్ అయితే సాధించలేకపోతోంది. ఇక 26 రన్స్ కే 4 వికెట్లు కోల్పోవడం అంటే పూర్తిగా టాప్ ఆర్డర్ కుప్పకూలిందనే చెప్పాలి. నితీష్ కుమార్ రెడ్డి ఎంతో కొంత ప్రయత్నించినప్పటికీ టాప్ ఆర్డర్ మొత్తం కూలిపోవడంతో మొత్తం భుజస్కంధాల మీద వేసుకున్నప్పటికీ గౌరవప్రదమైన స్కోర్ అయితే అంటే 150 దాకా కనీసం చేరుతుంది అనుకున్నప్పటికీ అక్కడి దాకా చేరుకోలేకపోయింది. అయితే సుధీర్ మహావాది స్పోర్ట్స్ అనలిస్ట్ మనకి లైవ్ లో అందుబాటులో వచ్చి డీటెయిల్స్ ఇవ్వడానికి ప్రయత్నించారు. సో ఆయన ప్రకారం ముందు జరుగుతున్న మ్యాచ్ల కంటే ఈ మ్యాచ్ లో కొంచెం తడబడిందని చెప్తున్నారు. సో అంటే ప్రాక్టీస్ లోపమా ఏంటి అనేది ఇంకా అంటే అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. గత 2 మ్యాచ్లతో పోలిస్తే సన్ రైజర్స్ టాప్ ఆర్డర్ కూడా మొత్తానికి తడబడినట్లే కనిపిస్తోంది. 26 రన్స్ కి 4 వికెట్లు అంటే టాప్ ఆర్డర్ మొత్తం టోటల్ గా కొలాప్స్ అయినట్లే కనిపిస్తోంది. ఎంతో కొంత అంటే మొదటి నుంచి ఫస్ట్ అంటే టాప్ ఆర్డర్ లో ఒకళ్ళిద్దరు సపోర్ట్ చేసినప్పటికీ ఎంతో కొంత స్కోర్ చేసే అవకాశాలు కనిపించేవి మనకి. కానీ మొత్తం టాప్ ఆర్డర్ 26 రన్స్ కి 4 వికెట్లు అంటే ఇక టాప్ ఆర్డర్ కూలిపోవడం వల్లనే స్కోర్ ఇంత తక్కువగా చేయడం జరిగింది అన్నట్లే మనకి క్లియర్ గా కనిపిస్తోంది. ఇక క్లాసన్ నితీష్ విధ్వంసంతో ఎంతో కొంత స్కోర్ చేయడం అయింది. లక్నో బౌలర్ల దాటికైతే టాప్ ఆర్డర్ కుప్పకూలినట్లుగా కనిపిస్తోంది. 26 రన్స్ కే లక్నో సూపర్ జైంట్స్ టార్గెట్ ప్రస్తుతానికైతే 157 రన్స్ ఇచ్చింది ఎస్ఆర్హెచ్. అలాగే 20 ఓవర్లలో 9 వికెట్లకి 156 రన్స్ స్కోర్ చేసింది సన్ రైజర్స్. ఇక క్లాసన్ నితీష్ విధ్వంసంతో గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. 26 వికెట్లకి మొత్తం అంటే 26 రన్స్ కి 4 వికెట్లు కోల్పోయినప్పటికీ లక్నో బౌలర్ల దాటికి టాప్ ఆర్డర్ కోల్పోయింది. దీంతో నితీష్ కుమార్ అలాగే క్లాసన్ చేసిన వారిద్దరి స్కోర్ కారణంగానే గౌరవప్రదమైన స్కోర్ కనీసం చేరుకోగలిగామన్నట్లు కనిపిస్తోంది. సో సుధీర్ మహావాది గారు ఇప్పుడు ఉప్పల్ స్టేడియం నుంచి మనతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి మరింత అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. సుధీర్ గారు, సువర్ణ 157 ఇస్ ద టార్గెట్. యాక్చువల్లీ నేను అనుకున్నాను ఈ వికెట్ పైన అంత ఫైటింగ్ టోటల్ కాకపోవచ్చది. బికాస్ స్టార్టింగ్ లో బిట్ ఆఫ్ మాయిశ్చర్ ఉండడం తోటి షమి దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం చూసాం. బట్ చివరికి అఫ్ కోర్స్ 4 వికెట్స్ త్వరగా కోల్పోయినా కానీ ఒక రెస్పెక్టబుల్ టోటల్ అయితే చేరుకున్నారు. అఫ్ కోర్స్ చిన్న చిన్న టోటల్స్ ఒక్కొక్కసారి చాలా ట్రిక్కీగా ఉంటాయి, మన అందరికీ తెలిసిందే. అండ్ లక్నో కూడా ఫస్ట్ మ్యాచ్ లో వాళ్ళు పెద్ద స్కోర్ చేయలేకపోయారు. వి సా దట్ యాక్చువల్లీ అగైన్స్ ఢిల్లీ. సో
157 నేను అనుకుంటాను ఈ వికెట్ పైన రాజీవ్ గాంధీ స్టేడియం అంత కష్టం కాకపోవచ్చు, బికాస్ దే గట్ గుడ్ బ్యాటింగ్ లైన్ యాక్చువల్లీ. అండ్ అందరూ కూడా మంచి ఫామ్ లో ఉన్నటువంటి ప్లేయర్స్. బట్ హైదరాబాద్ బౌలర్స్ దే హావ్ టు రియలీ బౌల్ వెల్. అండ్ బౌలింగ్ లోనైతే అఫ్ కోర్స్ వెరైటీ ఉంది ఈ రోజు. ఎందుకంటే నేను అనుకున్నాను మలింగ్ గాని తీసుకునే ఛాన్స్ ఉంటుంది, ఇంపాక్ట్ ప్లేయర్ గా వస్తాడు. ఈ బౌల్డ్ వెల్ ఆల్సో ఇన్ ద లాస్ట్ మ్యాచ్ అగైన్స్ కోల్కతా. సో 157 ను మరి కట్టడి చేసుకొని ఒక మంచి ప్రారంభాన్ని అందుకుంటారా? ఎందుకంటే ఈ మ్యాచ్ తర్వాత ఇంకా చాలా మ్యాచెస్ ఆడతారు, ఇక్కడ ఇంకా 5-6 మ్యాచెస్ ఉన్నాయి. సో హోమ్ క్రౌడ్ ముందు విక్టరీ సాధించినప్పుడు డెఫినెట్లీ ఆ కాన్ఫిడెన్స్ అనేది వేరే రకంగా ఉంటుంది. అండ్ అవుట్ సైడ్ 2 మ్యాచెస్ లో ఒక లాస్, ఒక విక్టరీ వాజ్ గుడ్ యాక్చువల్లీ. అండ్ యా నౌ దే హ్యావ్ టు రెస్ట్రిక్ట్ యాక్చువల్లీ ది లక్నో టీమ్ ఈ మ్యాచ్ గెలవాలి అంటే. బట్ అంత ఈజీగా మాత్రం కాకపోవచ్చు, బికాస్ లక్నో బ్యాటింగ్ ఈస్ వెరీ వెరీ స్ట్రాంగ్ సువర్. సో సుధీర్, అంటే ఏంటి టాప్ ఆర్డర్ కుప్పకూడడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుందంటారు? ఎందుకంటే ఏ మ్యాచ్ కైనా కానీ స్టార్టింగ్ పార్ట్నర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఇక్కడ టాప్ ఆర్డర్ కూలిపోవడం వల్లనే ఇంత షార్ట్ స్కోర్. నేనేమనుకుంటానంటే లోయెస్ట్ పవర్ ప్లే, ఇంత తక్కువగా పవర్ ప్లే లో ఎప్పుడు కూడా హైదరాబాద్ స్కోర్ చేయడం మనం చూడలేదు. అండ్ ఫస్ట్ 5 overs లో 15-16 రన్స్ వచ్చాయంటే జస్ట్ ఇమాజిన్ చేయండి ఎంత కష్టపడ్డారు అనేది. అండ్ జనరల్ గా పవర్ ప్లే లో హైదరాబాద్ కే అన్ని రికార్డ్స్ ఉన్నాయి. పవర్ ప్లే లో 120, 170, 80, 90 ఒక సీజన్ లో అయితే అద్భుతంగా స్కోర్ చేయడం చూసాం. అండ్ ఈ సంవత్సరం కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు, డౌటే లేదు. బట్ అంటే ఫస్ట్ 2 మ్యాచెస్ లో బ్యాటింగ్ ప్రాబ్లమ్స్ ఏం కనబడలేదు. బట్ ఇక్కడ సడన్ గా సడన్ గా స్ట్రగుల్ కావడం అనేది ఇట్ వాస్ రియలీ స్ట్రేంజ్ యాక్చువల్లీ. బట్ ఓవరాల్ గా లాస్ట్ కి అయితే ఒక మంచి స్కోర్ అయితే చేశారు సువర్ణ. అండ్ దాన్ని ఇప్పుడు రెస్ట్రిక్ట్ చేసుకోవాలి వాళ్ళు. 157 అంత పెద్ద కష్టమైన టార్గెట్ అపోజిషన్ కాకపోయినా కానీ, బట్ ఇఫ్ యూ బౌల్ వెల్ చిన్న చిన్న స్కోర్స్ మనం చూస్తుంటాం, మనం అప్పుడప్పుడు డిపెండ్ చేసుకుంటుంటాయి టీమ్స్. లెట్స్ వెయిట్ దెన్ దట్ హైదరాబాద్ విల్ బౌల్ వెల్. బట్ లక్నో బ్యాటింగ్ లైనప్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్ అండి. సో సుధీర్, ఎట్లా చూడాలి అంటే ఉప్పల్ స్టేడియం దేనికి అనుకూలంగా ఉంటుంది? బ్యాటింగ్ కా బౌలింగ్ కా? అంటే బౌలింగ్ తో మీరు అన్నట్లుగా బౌలర్స్ ఎట్లయినా కష్టపడాల్సిందే. సో 157 స్కోర్ అవతల టీం కి కూడా పెద్ద కష్టమైన విషయం కాదు. అట్లీస్ట్ ఫైట్ చేస్తే అంటే స్కోర్ ని కొంచెం కట్టడి చేసి ఎంతో కొంత లాగడానికైనా ట్రై చేయాలి. సో ఎలా సపోర్ట్ చేస్తుంది ఉప్పల్ స్టేడియం? బౌలింగ్ కి సపోర్ట్ చేసే సూచనలు కనిపిస్తున్నాయా?